అందరికీ నమస్కారం. ఈరోజు సబ్జెక్టు ఏజెడ్ మ్యారేజ్ అంటే బాల్య వివాహాలు. ఆ బాల్య వివాహాలు చేయటం వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయి, ఎన్ని నష్టాలు ఉన్నాయి అనే విషయం ఈ సబ్జెక్ట్లో మీకు నేను తెలియచేస్తాను. మరి ముందుగా నేను ఆల్ ఇండియా రేడియో విజయవాడ వారు నా చేత ఈ సబ్జెక్టు కూడా చెప్పించటం జరిగింది. దీంతోపాటు బాలికా సంరక్షణ పథకాలు, మాతా శిశు మరణాలు ఎలా అరికట్టాలి అనే సబ్జెక్ట్స్ కూడా వాళ్ళు చెప్పటం జరిగింది. అవి టెలికాస్ట్ చేయటం జరిగింది. తర్వాత వాళ్ళు పిలవటం, నేను అందుబాటులో లేకపోవటం, ఆ జిల్లా నుంచి నేను వేరే జిల్లాకి ప్రమోషన్ మీద వెళ్ళటం వల్ల, దూరం అవటం వల్ల వాళ్ళు పిలిచినా కూడా వెళ్ళి సబ్జెక్ట్స్ అందించలేకపోయాను. మరి అటువంటి బాల్య వివాహాల వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి మీకు నేను ఇప్పుడు తెలియచేస్తానండి. బహుశా ఇదే లాస్ట్ సబ్జెక్ట్. మీకు నేను 10 క్లాసెస్ ఇస్తానన్నాను, 10 క్లాసెస్ పూర్తయినాయి. కానీ ఇదొకటి, ఈ ఏజెడ్ మ్యారేజ్ వల్ల, ఈ బాల్య వివాహాల వల్లే ఈ మాతా శిశు మరణాలు సంభవిస్తూ ఉంటాయి. మరి వాళ్ళని మనం అలా ఆ మాతా శిశు మరణాలు లేకుండా మనం చేయాలంటే ముఖ్యమైన కారణం ఈ బాల్య వివాహాలేనండి. మరి దాని గురించి అసలు ఏంటి అంటే ఎట్లా స్టార్ట్ అయింది ఈ బాల్య వివాహాలు అనే వ్యవస్థ, మరి ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి, అదేవిధంగా వాటి వల్ల అనర్థాలేంటి, ఎందుకు వాళ్ళందరూ కూడా ఈ బాల్య వివాహాలు చేయాలని అనుకుంటున్నారు అనే విషయాన్ని గురించి మీకు నేను సంక్షిప్తంగా అందిస్తాను. మరి బాల్య వివాహం అంటే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ పరిపూర్ణంగా ఎదగకుండా చేసే వివాహమే బాల్య వివాహము అని అంటాం. అంటే పరిపూర్ణంగా అంటే వాళ్ళు శారీరకంగా కానీ, మానసికంగా కానీ, భావోద్రేకంగా కానీ, సాంఘికంగా కానీ వాళ్ళు ఎదగకుండా, ఒక వయసు రాకుండా ఆ చిన్నతనంలోనే, తెలియని వయసులోనే వివాహం చేస్తూ ఉంటారు. దానినే మనం బాల్య వివాహం అని అంటాం. మరి ఈ బాల్య వివాహాలు అనేది అబ్బాయిల కన్నా కూడా అమ్మాయిల విషయంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయండి. మరి ఈనాడు వీటి వల్ల ఎక్కువ నష్టపోయేది ఎవరు? అమ్మాయిలు మాత్రమే. ఈ వివాహాలు పూర్వం నుంచి అక్కడక్కడ కొన్ని వెనుకబడిన ప్రాంతాలలో కూడా కనిపిస్తూ ఉంటాయి. మరి పూర్వం కొన్ని గొప్ప కుటుంబాల వారు, అంటే బాగా స్థితిపరులు అన్నమాట, వారితో పాటు గొప్ప కుటుంబాల వారితో ఆపదలు రాకుండా ఉండటం కోసం, బాంధవ్యం కలుపుకోవడం కొరకు ఈ బాల్య వివాహాలు చేయటం మొదలుపెట్టారు. అంటే ఏంటంటే బాగా ఉన్నత స్థితిలో, బాగా సౌండ్ పార్టీలు అనమాట, ఆస్తిపరులు. మరి వేరే ఆస్తిపరులు ఇద్దరి మధ్య ఎటువంటి కొట్లాటలు కానీ, ఇద్దరు ఒకరి మధ్య ఒకరు విభేదాలు కానీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ కుటుంబంలో వారిని ఆ కుటుంబంలో ఇచ్చి చేసుకున్నట్లయితే ఇద్దరి మధ్య బాంధవ్యం ఉంటుంది కానీ శత్రుత్వం ఉండదు. ఆ విధంగా బిగించేయటం స్టార్ట్ అయింది. మరి ఆ కలుపుకోవటం వరకు ఈ బాల్య వివాహాలు చేయటం మొదలుపెట్టారు. మరి వారి నుంచి ఆ ఆచారం ఎట్లా పాకింది? ఆ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాలు దీన్ని చేశారు, ఈ బాల్య వివాహాలు చేయటం బిగించేశారు. మరి వారిని చూసి మధ్యతరగతి వారు కానీ, అలానే పేదవారికి కూడా ఒక ఆచారంగా పాకింది. చివరికి ఇది మన దేశంలోనే కాదు, ప్రపంచమంతా వ్యాపించిందండి. అంటే మన దేశంతో పాటు మరికొన్ని దేశాలలో వారి ప్రభుత్వాల పరిధికి రాకుండా రహస్యంగా జరిపిస్తూనే ఉన్నారు ఈ బాల్య వివాహాలు. మరి 19వ శతాబ్దం నాటికి ముందు, అంటే మన దేశంలో ఈ బాల్య వివాహాలు ఒక మహావృక్షంగా పాతుకుపోయింది. ఇంకా అంతే, ఇక ఏమీ లేదు, స్టాండర్డ్గా అలా పాతుకుపోయింది అనమాట. ప్రతి ఒక్కళ్ళు వీరిని చూసి వాళ్ళని చూసి వేరొకరు ఈ విధంగా బాల్య వివాహాలు చేయటం వల్ల ఒక మహావృక్షంగా మారిపోయిందనమాట. మరి 19వ శతాబ్దం వచ్చినప్పటి నుండి ఈ బాల్య వివాహాలు ప్రభుత్వం రద్దు చేసింది. అంటే ఈ వివాహాలను రద్దు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే,
ఏం చేసింది? 19వ శతాబ్దం వచ్చేటప్పటికి బాల్య వివాహాలను ప్రభుత్వం రద్దు చేసేసింది. అంటే అటువంటి బాల్య వివాహాలు చేయకూడదు అని నిర్ధారించి ఆ రద్దు చేయటం జరిగింది. అంటే దీనికి మెయిన్ కారణం ఎందుకు? మహారాష్ట్రలోని రుక్మాబాయి అనే ఒక అమ్మాయి దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళటం జరిగింది. అంటే ఏదైనా ఒక మంచి పని కోసం ఎవరో ఒకళ్ళు ముందడుగు వేయాలండి. మరి ఈ రుక్మాబాయి వల్ల ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళటం వల్ల అప్పటి ప్రభుత్వం 15 సంవత్సరాలు దాటిన తరువాత మాత్రమే వివాహం చేయవలనని ప్రకటించింది. అంటే అంతకుముందు మరీ చిన్నగా చేసేవాళ్ళు బాల్యంలో. ఇప్పుడేంటి, ఈ మహారాష్ట్రలోని ఈ రుక్మాబాయి అనే అమ్మాయి వల్ల ఏం జరిగింది? ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళటం వల్ల ఆ ప్రభుత్వం ఏమని నిర్ధారించింది? 15 సంవత్సరాల దాటిన తరువాత మాత్రమే వివాహం చేయవలనని వాళ్ళకి ప్రకటించింది. మరి అంటే ఏంటి? ఈమెందుకు ముందుకు వచ్చింది? ఈమె కూడా బాల్య వివాహమున బారిన పడటం వల్ల ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం, 15 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే వారి ఇష్టపూర్వకంగా వివాహం చేయాలి. అంటే ఏంటంటే వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా ఆ వివాహాలు అనేది చేయకూడదు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 15 సంవత్సరాల తర్వాత మాత్రమే వాళ్ళ ఇష్టపూర్వకంగా ఈ వివాహం చేయాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఆ అమ్మాయి అంతటితో వాళ్ళ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటమే కాకుండా వాళ్ళు ప్రభుత్వం చెప్పినటువంటి ఆ చట్టాన్ని అందరికీ అవగాహన, ప్రజలు తెలుసుకునేలాగా అందరికీ అవగాహన ఆ రుక్మాబాయి కలిగించిందండి. మళ్ళీ అంతేకాకుండా 1890లో మరొక అమ్మాయి ఫుల్ మౌనే అనే బెంగాల్కి చెందిన ఒక అమ్మాయికి 29 సంవత్సరాల అబ్బాయితో వివాహం చేయటం వల్ల ఆమె భర్త ఆమెపై కాపురం అనే పేరుతో అత్యాచారం చేయడం జరిగింది. మరి ఆ చిన్న వయసులో ఆ పాప తట్టుకోలేక మరణించింది. చూడండి, బెంగాల్కి చెందినటువంటి ఒక అమ్మాయి ఫుల్ మౌనే అనే అమ్మాయికి 29 సంవత్సరాల అబ్బాయితో వివాహం చేయటం వల్ల ఏం జరిగింది? ఆ అమ్మాయిపై అయినా కాపురం అనే పేరుతో అత్యాచారం చేయటం వల్ల ఆ అమ్మాయి తట్టుకోలేక మరణించింది. మరి 1978లో మరలా వివాహ వయసుని 15 నుంచి 18 సంవత్సరాలకు ప్రభుత్వం మార్చింది. చూడండి, రెండు సార్లు చట్టాలు మారుతూ వచ్చినాయి. అంతకుముందు బాల్య వివాహాలను ఏం చేశారు? మహారాష్ట్రలోని రుక్మాబాయి అనే అమ్మాయి వల్ల 15 సంవత్సరాల తర్వాత మాత్రమే వివాహం చేసుకోవాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఫుల్ మౌనే అనే అమ్మాయి ద్వారా, బెంగాల్కి చెందినటువంటి ఫుల్ మౌనే అమ్మాయి ద్వారా ఆ చిన్న వయసులో భర్త కాపురం అనే పేరుతో అత్యాచారం చేయటం వల్ల అమ్మాయి మరణించటం వల్ల మరలా ప్రభుత్వం ఏం చేసింది? 1978లో మరలా వివాహ చట్టాన్ని 15 నుంచి 18 సంవత్సరాలకి పెంచింది. అంటే 18 సంవత్సరాల వరకు ఎవరికి వివాహం చేయకూడదు. ఒకవేళ 18 సంవత్సరాలలోపు వివాహం జరిపిన ఎడల వాళ్ళకేంటి శిక్ష? 2 సంవత్సరాల జైలు శిక్ష మరియు 1,00,000 రూపాయలు జరిమానా కూడా విధిస్తారు. మరి ఈ వివాహాలు చేసిన వారికి, చేయించుకున్న వారికి ఇద్దరికీ ఈ శిక్ష వర్తిస్తుందండి. ఏ శిక్ష అండి? 2 సంవత్సరాల జైలు శిక్ష, 1,00,000 రూపాయల జరిమానా. మరి ఈ ఇద్దరికి ఈ శిక్ష వర్తిస్తుంది. ఆ తర్వాత 20వ శతాబ్దంలో 2008లో హైకోర్టు ఒక ఆదేశాన్ని జారీ చేసింది. వివాహం జరిగిన 3 నెలలలోపు చట్టరీత్యా రిజిస్టర్ చేయించుకోవాలి. అలా చేయించుకోని ఎడల ఆ వివాహము చెల్లదు అని అన్ని కులాల మతాల వారికి ఆదేశించిందండి. అంటే దీంట్లో ఒక కులమా, ఒక మతమా, మా చట్టాలు వేరు, మా ఇవి వేరు అని అన్నీ చెప్తూ ఉంటారు. అలా కాదు. ఇక్కడ హైకోర్టు ఏమని నిర్ణయించింది? ఏ కులమైనా, ఏ మతమైనా ఇదే ఆచరించాలి. ఏం ఆచరించాలి? వివాహం జరిగిన తరువాత 3 నెలలలోపు వాళ్ళు చట్టరీత్యా రిజిస్టర్ చేయించుకోవాలి. అలా చేయించుకోలేదనుకోండి, ఆ వివాహం చెల్లదు.
అని నిర్ధారించిందండి. అయినప్పటికీ ఎన్ని చట్టాలు ఉన్నా మన దేశంలో కొన్ని మారుమూల ప్రాంతాలలో ఈ బాల్య వివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో, మన స్లమ్స్ ఏరియాల్లో అధికంగా ఎక్కువ శాతం ఈ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయండి. అంటే ఎక్కువ శాతం అన్ని రాష్ట్రాల్లో కూడా మన దేశంలో వెస్ట్ బెంగాల్లో అధికంగా బాల్య వివాహాలు జరుగుతున్నట్టు నిర్ధారణ అయింది. యూనిసెఫ్ అనే ప్రపంచ స్థాయి సంస్థ ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే 2009 నవంబర్లో ఇచ్చిందండి. అక్కడ ఏమని వ్యక్తం చేసిందంటే 47 సంవత్సరాలు లోపు, అంటే 47% ఉమెన్స్ 18 సంవత్సరాలకు వివాహం జరుగుతున్నట్లు. అంటే స్టాటిస్టిక్స్ తీశారు. ఈ చట్టాలు వచ్చినాయి కదా, ఈ చట్టాల్లో వల్ల ఏమైనా ఇంప్రూవ్ అయిందా లేదా అనే దానికి ఎంత చూసినా కూడా వెస్ట్ బెంగాల్లో ఇంకా తక్కువలో ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చేవరకు తక్కువలో ఉండటం అంటే ఏంటి, ఎక్కువ బాల్య వివాహాలు జరుగుతున్నట్టు నిర్ధారణ అయింది. అదేవిధంగా 47% ఉమెన్ 18 సంవత్సరాలకు వివాహం జరుగుతున్నట్లు నిర్ధారించడమైంది. అంటే 47% 18 సంవత్సరాల తర్వాత చేసుకుంటున్నారు. మరి 18 మిగతా వాళ్ళంతా 47% అంటే మిగతా వాళ్ళంతా బాల్య వివాహాలు జరుగుతున్నట్లే కదండి. మరి ఆ చట్టాలు కూడా వాళ్ళు లెక్క చేయకుండా ఆ విధంగా చేసుకుంటున్నారు. ఎవరు నష్టపోతారండి? మనమే నష్టపోతాం. మరి అంతేకాకుండా 2005లో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వారు ఒక వాళ్ళ గోల్ ఏంటి, 2010 నాటికి బాల్య వివాహాలు లేకుండా చేయాలి అని ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఒక గోల్ అనమాట. అంటే 2010 నాటికి బాల్య వివాహాలు లేకుండా చేయాలి అనే ఒక గోల్ పెట్టుకున్నారు. అది చాలా వరకు ఫలితాలను సాధించమనే చెప్పవచ్చు. ఇంకా మారుమూల ప్రాంతాల్లో జరుగుతూనే ఉన్నాయండి. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ శాతం అధికంగా జరుగుతున్నాయి. మరి ఇటీవల కాలంలో కూడా ఇన్ని చట్టాలు వస్తున్నా కూడా ఇటీవల కాలంలో పాకిస్తాన్లో 6 నెలల వయసు గల పాపను 25 సంవత్సరాల వయసు గల వారికి ఇచ్చి వివాహం చేశారండి. మరి ఎంత మూర్ఖంగా ఇంకా బిహేవ్ చేస్తున్నారో చూడండి. అక్కడ వాళ్ళు ఏం ఆస్తులు కోరుకున్నారో, మరి ఏం కోరుకున్నారో, ఆ పాపని, అంత చిన్న పాపని 25 సంవత్సరాల వయసుడికి ఇచ్చి చేశారంటే ఏంటంటే అర్థం. మరి దీనివల్ల ఎక్కువ శాతం మన దేశంలో తెలిసిన స్టాటిస్టిక్స్ ఏంటంటే ఈ బాల్య వివాహాలు చిన్న వయసులో వివాహం చేయటం వల్ల HIV ఎయిడ్స్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అంటే కారణం ఏంటి, దానికి దీనికి సంబంధం ఏంటి? ఆడపిల్లని చిన్నపిల్లనిచ్చి చేస్తారు, మగవాడు మాత్రం యుక్త వయసులో ఉంటాడు, వాడికి శారీరక ఈ సెక్సువల్ కోరికలు ఉంటాయి. మరి ఈ పిల్ల పసిది కాబట్టి, చిన్నది కాబట్టి, సహకరించదు కాబట్టి ఏం జరుగుతోంది, ఇతను బయటికి వెళ్తాడు, అనేక రకాల వ్యాధులను అంటించుకొని వస్తాడు. తర్వాత ఈ పాప యుక్త వయసుకు వచ్చేటప్పటికి ఆ అమ్మాయికి అతని ద్వారా ఈ HIV రావటం కానీ, సుఖవ్యాధులు సోకటం కానీ, ఈ విధంగా ఎక్కువ శాతం బాల్య వివాహాల వల్ల HIV ఎయిడ్స్ వాళ్ళకి వస్తుందండి. మరి ఇన్ని అనర్థాలు ఉన్నాయి. మరి అసలు ఎందుకు ఈ బాల్య వివాహాలు ఎందుకు చేయాలనుకుంటున్నారు, వాటి కారణాలు ఏంటి? అవి లేకుండా కనుక మనం కాస్త సపోర్ట్ ఇస్తే ఈ బాల్య వివాహాలు జరగవు కదండి. మరి ఏంటి మెయిన్ కారణం ఏంటి? ఆర్థిక కారణం. ఆర్థిక కారణాలు మెయిన్. అంటే వాళ్ళకి సరైన ఉపాధి కానీ, ఉద్యోగం కానీ, నిత్య జీవితంలో వాళ్ళు కావలసినటువంటి తిండి, బట్ట, నివాసం కొరకు వాళ్ళకు కావలసినటువంటి ధన సహాయం, అంటే సహాయమే కాదు, వాళ్ళు ఉద్యోగం కానీ, వృత్తి కానీ, వ్యాపారాలు కానీ ఏం చేసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం లేకుండా ఉండేవాళ్లే ఎక్కువ శాతం ఈ బాల్య వివాహాల బారిన పడుతున్నారు. అంటే ఏంటంటే ఇవి ప్రభుత్వం వాళ్ళకి సహాయ సహకారాలు అందించి వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి ఆ ఉపాధి కలిగించటం కానీ, అంటే వాళ్ళ చదువును బట్టి కానీ, మరి ఉద్యోగం కానీ, వాళ్ళు ఏ వృత్తిలో వాళ్ళు చెయ్యగలరు అనే వాళ్ళకి చేయూతను అందిస్తూ ఉంటే కనుక మనం ఎక్కువ శాతం ఈ ఆర్థిక కారణాల్లో అటువంటి ఎకనామికల్గా వెనుకబడిన వారికి ప్రభుత్వం చేయూత కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు కొంత బాల్య వివాహాల్ని మనం లేకుండా చేయవచ్చండి. తర్వాత సాంఘిక కారణాలు. సాంఘిక కారణాల మెయిన్ ఏమొస్తుంది,
చదువు, ఎడ్యుకేషన్, వాళ్ళకి కనీసం ఒక ప్రాథమిక విద్య అయినా వాళ్ళకు ఉండాలండి. ఎక్కువ శాతం గ్రామాల్లో జరుగుతున్నాయి అన్నాను, పట్టణాల్లో స్లమ్స్ ఏరియాల్లో. అంటే వాళ్ళు ఎంతసేపటికి ఏ రోజుకు ఆ రోజు ఆ పొట్ట నింపుకోవటానికి కోసమే కష్టపడతారు, ఇదే చాలు అన్న స్థితిలో వాళ్ళు ఉంటారు. అలా కాదండి, వాళ్ళు కనీసం ఏంటి మనం ఎలా బ్రతుకుతున్నాం, బయట సమాజం ఎలా ఉంది అని ఆ జీవించటానికి ఉపయోగపడే చదువన్నా వాళ్ళకు ఉండాలండి. అలా చదువుకొని ఉంటే వాళ్ళకేంటి, ఏదో ఒకటి వాళ్ళు బయట ప్రపంచంలో బ్రతకగలరు, వాళ్ళు నిలదొక్కుకోగలరు. వాళ్ళకి చిన్న వయసులో వివాహం చేసుకోవటం వల్ల ఎటువంటి నష్టాలు వస్తాయని గ్రహించగలరు. కాబట్టి విద్య అనేది వాళ్ళకి కంపల్సరీగా ఉండాలి. అంతేకాకుండా అవగాహన కలిగిస్తూ ఉండాలి. మనం ఏదైనా మీటింగ్స్ పెట్టినప్పుడు కానీ ఒకళ్ళు ఈ ఎలక్ట్రానిక్ మీడియా కానీ టీవీ వల్ల కానీ ఎప్పుడు టీవీలో అవన్నీ చూస్తూ ఉంటారు. మరి అలా చూస్తున్నప్పుడు ఆ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కానీ ఈ బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు ఏంటి, అనర్థాలు ఏంటి, మరి తల్లుల మరణాలు, శిశు మరణాలు ఎలా జరుగుతున్నాయి, మరి నువ్వు వివాహం చేసుకోవటం వల్ల జీవితాన్ని కోల్పోతావా అనే అడ్వర్టైజ్మెంట్స్తో వాళ్ళకి అవగాహన కలిగించాలి. మరి ఇక్కడ వాళ్ళకి అంతేకాకుండా మనం ఏం తెలియచేయాలి, వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్ళి సంపాదించాలనే దీంట్లో ఉంటారు. అక్కడ కాదు, వాళ్ళకి అందుబాటులో ఉన్న వనరుల్ని వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయం కూడా వాళ్ళకి మనం అవగాహన కలిగించాలి. అంతకన్నా మించి ఇరుగు పొరుగు ఇంటి వాతావరణం అండి. అంటే మన ఇంట్లో ఆడపిల్లుంటే మనకన్నా కూడా ఇరుగు పొరుగు పొడిచి నువ్వు మీకు ఆడపిల్లకి ఎప్పుడు పెళ్లి చేస్తారు, ఎందుకు త్వరగా పెళ్లి చేసేసేయండి, గుండెల మీద భారాన్ని మీరు దించుకోండి, ఆ పిల్ల ఎక్కడైనా తప్పటడుగేస్తుందేమో వీళ్ళే చెప్తారనమాట ముందు. కాబట్టి ఆ చదువులు ఎందుకు, మనం చదివించుకుందామన్నా కూడా ప్రక్క వాళ్ళు వరకు ఊరుకోరు. వాళ్ళ పిల్లలు చేశారు కాబట్టి మన పిల్లలు కూడా చేసిన దాకా కూడా మన తల్లిదండ్రుల మీద వాళ్ళు పొడిచి 24 గంటలు ఏ మాట్లాడుతూ ఉంటారు. అమ్మాయికి వయసు వచ్చింది, మరి ఎప్పుడు చేస్తావు పెళ్ళి, ఇదండి వాళ్ళు. మరి ఇది ప్రతిసారి వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు మనల్ని అంటూ ఉంటే ఏమంటారు, అమ్మాయి బిఏ చదివినా కూడా బియ్యం గడక తప్పదు, రేపు వంట చేయక తప్పదు, ఇవన్నీ అవసరమా అని అంటూ ఉంటే ఏం చేస్తారు, ఇక్కడ వెంటనే పోనీలే వివాహం చేసేద్దాం, మంచి సంబంధం కుదిరింది, అక్కడ వయసు చూడరు, మరి వాడి గుణగణాలు చూడరు. ఇక ఇరుగు పొరుగు పొడిచి చేయటం వల్ల ఏదో ఒక అయ్య చేతిలో పెట్టేసి ఆ భారాన్ని దించుకుంటూ ఉంటారు. కాబట్టి మన మీద ఈ సాంఘిక కారణాల్లో మెయిన్ ఆ ఇరుగు పొరుగు ఇంటి వాతావరణం మన మీద బాగా పడుతుందండి. మనం సంఘజీవులం కదా, సమాజంలో కలిసి ఉన్నాం కదా, మరి అందరితో కలిసి ఉన్నప్పుడు వాళ్ళ మాటలు కూడా మన మీద ప్రభావం చూపించటం వల్ల బాల్య వివాహాలు అవుతూ ఉంటాయి. ఇక కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి, కట్టుబాట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ బాల్య వివాహాలు చేసి పంపించేసేద్దాం అంటే ఈ ఫలానా కొన్ని తెగలు ఉంటాయి. ఆ తెగల్లో ఈ వయసులో వివాహం చేయాలని ఒక నిర్ధారణ ఉంటుంది, ఆ వయసులోనే వివాహం చేసేస్తూ ఉంటారు. మరి ఆచారాలు, కట్టుబాట్లు వాటికి తగ్గట్టు కూడా వాటికి లొంగేసి ఆ బాల్య వివాహాలు చేయటం స్టార్ట్ చేస్తారండి. అన్నిటికన్నా మించి ఎక్కువగా అధిక సంతానం ఉందనుకోండి, మరి అలాంటప్పుడు ఏమవుతుంది, ఈ పిల్లలందరినీ ఎప్పుడు కడతెర్చాలి, ఎలా పెళ్ళిళ్ళు చేయాలి, ఎలా పోషించాలి అనే బాధతో ఎవరికో ఒకళ్ళు కట్టేసి అక్కడ వయసు చూడరు, ఏమున్నది అని చూడరు, అవతల గుణగణాలు చూడరు, ఏమీ చూడరు అనమాట. ఆ పిల్లని వివాహం చేసి పంపించేస్తూ ఉంటారు. మరి ఈ అధికంగా ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి బాల్య వివాహాలు చేయటం వల్ల నష్టాలు ఏముంటాయి, వాళ్ళకి ఎక్కువగా గర్భస్రావాలు అవుతాయండి. ఎందుకు గర్భస్రావాలు అవుతాయి, అమ్మాయి మెచ్యూర్ అయితే అయ్యింది కానీ లోపల గర్భసంచి ఇంకా ఎదుగుదల లేదు. మరి అలాంటప్పుడు వివాహం చేస్తే అక్కడ ఎప్పుడైతే మరీ చిన్న వయసులో అంటే మెచ్యూర్ అయ్యి అవ్వకముందే వివాహం చేశారనుకోండి, మెచ్యూర్ అయితేనే గర్భధారణ జరుగుతుంది. అలా అవ్వంగానే ఇంకేముంది, ఇక మా పాప పెద్ద పిల్ల అయిపోయింది, వివాహానికి రెడీ అని ఇంకా వివాహం చేసేస్తూ ఉంటారు. అక్కడ ఏం జరుగుతుందంటే చిన్న వయసులో వివాహం చేయటం వల్ల వెంటనే గర్భధారణ జరుగుతుందండి. కారణం ఏంటంటే అక్కడ అప్పుడే పాప మెచ్యూర్ అయ్యింది, లోపల ఇన్ఫెక్షన్ అంటూ ఏమీ లేదు. నేను ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి లోపల గర్భధారణ జరగకుండా ఉండటానికి అనేది ప్రీవియస్ క్లాసెస్లో నేను చెప్పాను. ఇక్కడ గర్భసంచిలో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉండదు కాబట్టి వెంటనే వాళ్ళకి
గర్భధారణ జరుగుతుంది. అదే లేటుగా ఉన్నప్పుడు ఈలోపు ఆ మెన్సెస్ టైంలో కానీ ఆ పర్సనల్ హైజన్లో కానీ శుభ్రత పాటించకపోవటం వల్ల ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ అనేది లోపలికి వెళ్ళి గర్భధారణ జరగడానికి కొంచెం లేటు పట్టొచ్చు. మరి ఇక్కడ అప్పుడే మెచ్యూర్ అయింది, వెంటనే వివాహం చేశారు, వివాహం చేయగానే గర్భధారణ జరిగింది, వెంటనే గర్భధారణ జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి కల్మషం లోపల గర్భసంచిలో ఉండదు, ఇన్ఫెక్షన్ ఉండదు, అందుకని వెంటనే అందుకుంటుందండి. అలా అందుకుంటుంది. కానీ ఏంటంటే గర్భసంచి సరైన ఎదుగుదల లేదు కాబట్టి, ఎక్కువ ఆ బిడ్డను మోసే కెపాసిటీ ఆ గర్భసంచికి లేదు కాబట్టి అవి అబార్షన్ ద్వారా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆ గర్భసంచికి సరైన కెపాసిటీ లేదు. ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే నెలలు నిండకుండానే అబార్షన్ కాకుండా ఉన్నదనుకోండి, ఇంకో కొంచెం పెరిగి 6వ నెల 7వ నెల 8వ నెల బయటకు వచ్చేస్తూ ఉంటారు. అక్కడ ఆ కెపాసిటీ లేదు. మరి ఆ ప్రీమెచ్యూర్ డెలివరీస్ అన్నీ కూడా అంటే నెలలు నిండకుండా పుట్టే బిడ్డల్ని ప్రీమెచ్యూర్ బేబీస్ అని అంటాం. మరి లో బర్త్ వెయిట్ ఎట్లాగొట్లా నిండుతాయి, నెలలు నిండుతాయి, బిడ్డలు పుడతారు. కానీ ఏం జరుగుతుంది, ఆ పుట్టే బిడ్డ కనీసం నార్మల్ వెయిట్ ఎంత ఉండాలి, 2.5 కేజీలు ఉండాలండి. మరి ఇక్కడ ఎంత ఉంటారు వీళ్ళు, 1.5 కేజీ 2 కేజీల లోపే ఉంటే అది నార్మల్ కాదు. 2.5 కేజీలు 2.5 కేజీలు కనుక ఉన్నట్టయితే కాస్త నార్మల్ వెయిట్ అనమాట. మరి అంత ఆ లో బర్త్ వెయిట్ బేబీస్ పుట్టడం వల్ల ఆ బేబీకి ఎంత కష్టమండి, ఎన్ని రకాల సేవలు చేయాలి ఆ బేబీకి. వైద్య సహాయం అందివ్వాలి, ఫిజికల్గా మనమంతా టెన్షన్ పడుతూ ఉండాలి, మెంటల్గా టెన్షన్ పడుతూ ఉండాలి, ఫిజికల్ సపోర్ట్ ఇవ్వాలి, ఫైనాన్స్ సపోర్ట్ ఉండాలి. అంటే ఏంటంటే లో బర్త్ వెయిట్ బేబీస్ ఏమవుతాయి, వాళ్ళు ఇంక్యుబేటర్లో పెట్టను, హాస్పిటలైజ్ చేయను, అక్కడ హాస్పిటల్లో ఉంచను, ఇవన్నీ ఎంత ఎక్స్పెన్సెస్ అండి, ఎంత స్ట్రెయిన్ అవుతాం మనం. మరి ఇవన్నీ అవసరమా? ఆ తర్వాత ఆ హిమోగ్లోబిన్ ఉండదు, ఆ బాలింతకి హిమోగ్లోబిన్ ఉండదు. అంటే ఏం జరిగింది, వెంటనే వివాహం చేయటం వల్ల ఆ అమ్మాయి ఎక్కడ సరైన ఫుడ్ తీసుకుందండి. మంచి ప్రెగ్నెంట్ వచ్చిందనుకోండి, ఆ ప్రెగ్నెంట్ టైంలో తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తనకు పుట్టబోయే బిడ్డకి లోపల ఎలా పెరుగుదలకి దోహదపడే ఆహారం ఎప్పుడు ఎలా తీసుకోవాలి, తను డెలివరీ అయిన తర్వాత బేబీకి ఆ ఫీడింగ్ ఇవ్వడానికి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి తను ఎటువంటి మంచి ఆహారం తీసుకోవాలనే అవగాహన ఆ పాపకి ఎక్కడుందండి. చిన్న వయసులోనే వివాహం చేయడం వల్ల చూడండి ఎంత అనర్థదాయకమో. అదే కనుక ఈ హిమోగ్లోబిన్ రక్త శాతం కనుక లేదనుకోండి, ఏం సంభవిస్తాయి, ఎన్ని రకాలు మాతృ మరణాలు, శిశు మరణాలు. ఆ తల్లి ఆ బేబీని డెలివరీ అవ్వలేక తల్లి చనిపోతుంది. ఆ పుట్టిన బేబీ కూడా ఇలా ప్రిమెచ్యూర్గా పుట్టడం, లో బర్త్ వెయిట్గా పుట్టడం వల్ల ఏమవుతుంది, సరైన ఇమ్యూనిటీ పవర్ లేక అనేక రకాలైనటువంటి వ్యాధులు ఆ బిడ్డను చుట్టుముడతాయి. కాబట్టి ఆ ఇమ్యూనిటీ పవర్ లేక ఆ బేబీ కూడా ఇన్ఫెంట్ డెత్ జరగడానికి అవకాశం అధికంగా ఉంటుందండి. మరి చూడండి ఎన్ని నష్టాలు. చిన్న వయసులో వివాహం చేయటం వల్ల నెలలు నిండకుండానే పిల్లలు పుడతారు, గర్భస్రావాలు అయిపోతాయి, ముందు గర్భస్రావాలు అయిపోతాయి. ఒకవేళ పెరిగినా కూడా నెలలు నిండకుండా పిల్లలు పుడుతూ ఉంటారు. తర్వాత బరువు తక్కువ గల పిల్లలు పుడతారు. ఆ తల్లికి బ్లడ్ హిమోగ్లోబిన్ ఉండదు. దానివల్ల ఏమవుతుంది, ఆ తల్లి డెలివరీ టైంలో చనిపోతుంది. మరి బిడ్డ పుట్టిన తర్వాత కూడా సంవత్సరంలోపే ఇన్ఫెంట్ డెత్ జరగటానికి ఆస్కారం ఉన్నది. చిన్న వయసులో వివాహం చేయటం వల్ల ఇన్ని రకాల అనర్థాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆ పోషకాహారం కనుక అన్నీ తీసుకొని అవన్నీ చేయాలంటే అమ్మాయికి అవగాహన ఉండాలి, చక్కటి చదువు ఉండాలి, ఆ ఎడ్యుకేషన్ ఉండాలి, తన మీద తన జాగ్రత్త తీసుకోవాలి. లోపల గర్భంలో ఉన్న పాపకి నేను ఎటువంటి జాగ్రత్తలు ఇవ్వాలి, తన చుట్టూ ఉన్న భర్తకు కానీ ఇంట్లో అత్తమామలకు కానీ వాళ్ళందరికీ ఎటువంటి సంరక్షణ అంటే ఈ పౌష్టికాహారం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అవగాహన కలిగి ఉండాలంటే ఆ పాప కంపల్సరీ చదువుకొని ఉండాలండి. ఒకటి స్లోగాన్ ఉంది కదా, ఇంటి ఇల్లాలు చదువుకుంటే ఇల్లంతా చదువుకున్నట్టే. అంటే ఏంటంటే ఆ పాప కనుక చదువుకున్నట్లయితే ఆ ఇంటిని మొత్తం తీర్చిదిద్దగలదు, తనని తీర్చిదిద్దుకోగలదు. మరి అలా ఆ చదువు అనేది సాంఘిక కారణాలు లేకపోవటం వల్ల బాల్య వివాహాలు చేయటం వల్ల ఇన్ని రకాల అనర్థాలు మనకి అక్కడ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మేనరకాలకి ఇచ్చి చేస్తారండి, అది మరీ అనర్థం. మేనరకాలు అంటే ఆ మేనరకాల వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయండి. ఎటువంటి పిల్లలు పుడతారు, వీళ్ళు మేనరకాల వల్ల పుట్టే పిల్లల వల్ల కానీ
లేకపోతే తల్లి ప్రెగ్నెంట్ లిందా నేను చెప్పాను అవగాహన 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 అన్నాను. అంటే ఆ చిన్న వయసులోనే వెంటనే ప్రెగ్నెంట్ వస్తుంది. ప్రెగ్నెంట్ టైంలో రుబెల్లా అంటే లేక జర్మన్ మీజిల్స్ అంటారు దాన్ని. ఆ వ్యాధి ఒకటి ఉంటుందండి. అంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఆ అమ్మాయి 2వ నెల 3వ నెల 4వ నెలలోనే ఎర్లీ మంత్స్లోనే కనపడుతూ ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2 లైట్గా ఫీవర్ వస్తుంది. నెంబర్ 3 నోరంతా పూసిపోతుంది, అంగిలంతా కూడా పుళ్ళుతో ఉంటుంది. నెంబర్ 4 ఆ అమ్మాయికి ఒంటి మీద అంత దద్దురుగా ఎలర్జీలాగా అనిపిస్తుంది. నెంబర్ 5 గజ్జల్లోనూ చంకల్లోనూ ఆ లింఫ్ గ్లాండ్స్ ఎలర్జీ అయి ఉంటాయి. ఏమంటే అర్థమైందా? చిన్న వయసులో వివాహం చేయటం వల్ల, సరైన అవగాహన లేకపోవటం వల్ల, ఇక్కడ చిన్న వయసే కాదండి, ఏ పెద్ద వయసు వాళ్ళకు కూడా ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ప్రెగ్నెంట్ టైంలో ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే. ఏంటది అంటే ఈ ఈ నేను చెప్పిన ఈ జర్మన్ మీజిల్స్ లేక రుబెల్లా వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయండి? వాళ్ళకి ఎర్లీ మంత్స్లోనే, అంటే 3వ నెల 4వ నెలలోనే కనిపిస్తాయి. కానీ అలా కనిపించటం వల్ల వీళ్ళంతా ఏమనుకుంటారు, ఆ మార్నింగ్ సిక్నెస్లో ఉంది కాబట్టి, అంటే వేవిళ్ళలో ఉన్నది కాబట్టి ఏంటో దాని గురించి అంతగా పట్టించుకోరు. తర్వాత లైట్గా ఫీవర్ వస్తుంది. దానికి ఏమనుకుంటారు, నిన్న వెయిట్ చేసే వస్తువులు ఏవో తిన్నాను, అందుకని ఈరోజు కొంచెం లైట్గా జ్వరంగా అనిపిస్తుందని దాన్ని ప్రక్కకు పెట్టేస్తారు. మరి నోరంతా పూసిపోయి ఉంటుంది, నిన్న మంచి వేపుడో పచ్చడో వేసుకొని తిన్నాను, అందుకని బాగా వెయిట్ చేసి ఉంటుంది, నాలికంతా కూడా అంగిలి లోపలంతా కూడా పూసిపోయి ఉంది, ఏదో ఒకటి తాగితే సరిపోతుందిలే అనుకుంటారు. దాన్ని కూడా అది చిన్న సిమ్టమ్ అని ప్రక్కకు పెట్టేస్తారు. మరి ఇక్కడ ఒంటి మీద దద్దుర్లు వస్తాయండి. అలా దద్దుర్లు వస్తే దానికి అనుకుంటారు, నేనేదో తిన్న వస్తువు గిట్టలేదు, నాకు గోంగూర వంకాయో లేకపోతే ఇంకేదో తిన్నాను, లేకపోతే డాక్టర్ గారు మెడిసిన్స్ రాసి ఇచ్చారు కదా, దానిలో ఏదైనా ఎలర్జీ వచ్చి ఉంటుంది, అందుకని స్కిన్ మీద దద్దుర్లు వచ్చేసినాయి అనుకుంటారు సింపుల్గా. మరి ఇంకొక లాస్ట్ లక్షణం ఏంటి, ఆ చంకల్లోనూ గజ్జల్లోనూ బిళ్ళలు కడతాయి. అలా బిళ్ళలు కట్టడం వల్ల ఏమవుతుంది, నిన్న లైట్గా ఫీవర్ వచ్చింది కదా, అందుకని నాకు గజ్జల్లో బిళ్ళ వచ్చిందిలే, అదే తగ్గిపోతుందిలే అనుకుంటారు. చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయి ఆ లక్షణాలు. మరి ఆ సింపుల్గా ఉన్నాయని అలా వదిలేసామనుకోండి, ఆ తల్లి ఎటువంటి పిల్లల్ని అందిస్తుందో తెలుసా? ఇక్కడ మేనరకాల వల్ల కూడా ఇటువంటి పిల్లలే పుడతారు. ఆస్తులు బయటకు పోకూడదు, బాంధవ్యం బయటకు పోకూడదు అని అక్కడే పెళ్లి చేశారనుకోండి, మేనమామలకి ఇచ్చి చేశారనుకోండి, అదొక కారణం అయితే ఇదొక కారణం, ఈ మెయిన్ కారణం ఈ జర్మన్ మీజిల్స్ లేక రుబెల్లా. ఈ ఈ వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్ గారి దగ్గర కనుక తీసుకెళ్ళినట్లయితే ఎంత పర్సంటేజ్ ఉందని ఆ ప్రెగ్నెంట్ని తీసేస్తారండి, ఉంచొచ్చా లేదా అని. మనం అన్ని సింపుల్ లక్షణాలే కదా, అసలు పట్టించుకోం కదా. అదే ఈ పాప చదువుకున్నట్లయితే పట్టించుకుంటుంది, ఏ చిన్నది వచ్చినా కూడా సిమ్టమ్ వచ్చినా కూడా గబగబా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారి చేతుల్లో తన జీవితాన్ని పెడుతుంది. అక్కడ నన్ను చూడండి, నా బిడ్డను రక్షించండి అని అట్లా వెళ్ళిపోతుంది అమ్మాయి. ఎడ్యుకేటెడ్ అయితే. ఎడ్యుకేటెడ్ కాకపోతే ఇవన్నీ ఇరుగు పొరుగు వాతావరణం కూడా అన్నాను కదా, అదే ఉందిలే, అదేం అవదలమ్మా, ఈ మజ్జిగ తాగు, ఈ కొబ్బరి బొండ నీళ్లు తాగు అని సలహాలు ఇస్తూ ఉంటారు. ఉచిత సలహాలు ఈజీగా ఇవ్వచ్చు కదండి, డబ్బులతో అయితే కష్టం. కానీ అలా ఇవ్వటం వల్ల ఈ పాప నష్టపోయేది ఏంటి? ఇటువంటి లక్షణాలు జర్మన్ మీజిల్స్ లేక రుబెల్లా కలిగి ఉన్నటువంటి ఇటువంటి లక్షణాలు అమ్మాయిలో కనిపిస్తే వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళలేదనుకోండి, ఆ పాప నెలలు నిండిన తర్వాత ఎటువంటి బిడ్డలకు జన్మనిస్తుందో తెలుసా అండి? హెయిర్ లిప్, పెదవి చీలి ఉన్న పిల్లలు. అది ఏమనుకుంటారు, చంద్రగ్రహణం రోజు సూర్యగ్రహణం రోజు ఈ అమ్మాయి బయట తిరిగింది, ఆ ప్రభావం ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ మీద పడింది, అందుకని ఇటువంటి పిల్లల్ని అందించిందని ఆ పిల్ల మీద నింద వేస్తారు. అది కాదండి. నేను చెప్పిన ఈ లక్షణాలు ఉన్నట్లయితే, ఆ రుబెల్లా వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే ఇటువంటి బిడ్డలు పుట్టడానికి ఆస్కారం ఉన్నది. తర్వాత క్లెఫ్ట్ ప్యాలెట్. హెయిర్ లిప్ అంటే పెదవి మాత్రమే చీలు ఉంటుంది. క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే అంగిలి మొత్తం చీలిపోయి ఉంటుందండి. మాట కూడా వాళ్ళ స్వరపేటగా దెబ్బతింటుంది, మాట కూడా స్పష్టంగా రాదు, అంగే అని మాట్లాడతారు. అసలు ఏమి వాళ్ళ భాష మనకు అర్థం కాదు. చూడండి ఎంత అన్యాయం. పుట్టే బిడ్డ అందంగా ఆనందంగా పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారండి. మీకు అవగాహన లేక ఎటువంటి పిల్లల్ని పొందుతున్నారు మీరు?
పెదవి చీలి ఉన్న పిల్లలు క్లెఫ్ట్ ప్యాలెట్. ఇటువంటి పిల్లలు పుడితే వాళ్ళు పాపం బ్రెస్ట్ ఫీడింగ్లో అటువంటి సరిగా పాలు కూడా తాగలేరండి. ఆ బ్రెస్ట్ని సక్ చేయలేరు, ఆ నిప్పుల్ని సక్ చేయలేరు. ఆ తర్వాత మరొకటి ఏంటండి, క్లబ్ ఫుట్. మనం మరగుజ్జు పిల్లల్ని చూస్తాం అక్కడక్కడ, భలే వింతగా చూస్తూ ఉంటాం వాళ్ళని. కానీ ఆ పిల్లలు ఎందుకు పుట్టుకొచ్చారండి? ఇదేనండి, ఈ రుబెల్లా లేక జర్మన్ మీజిల్స్ వ్యాధి ఆ ప్రెగ్నెంట్ అప్పుడు తల్లికి రావటాన ఆ పొట్టిగా మరగుజ్జుగా మన పాదాలు ఎలా ఉంటే వాళ్ళకి వెనక తిరిగి టిక్ 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 మన నడుస్తూ ఉంటారు. మరి వాళ్ళని చూసి మనమేదో అద్భుతంగా జాలిగా చూస్తూ ఉంటాం. మరి ఆ బిడ్డలను అందించింది ఈ తల్లే. ఈ తల్లికి అవగాహన లేక మేనరకాలు చేసుకోవటం వల్ల ఇటువంటి రుబెల్లా లేక జర్మన్ మీజిల్స్ వ్యాధి రావటం వల్ల ఇటువంటి బిడ్డలు అందిస్తుంది. అంతేకాదండి, అన్నిటికన్నా మించింది కంజెంటల్ హార్ట్ డిసీజెస్. అంటే పుట్టుకతోనే గుండెకు రంధ్రం గల పిల్లల్ని ఆ తల్లి అందిస్తుందండి. మరి ఎంత బాధ అండి. చూస్తూ చూస్తూ తను 9 మాసాలు మోసి కని పెంచుతున్నటువంటి ఆ పాప, ఆ బిడ్డ సంవత్సరం లోపే ఆ కంజెంటల్ గుండెకు కనుక రంధ్రం గల ఉంటే ఏ టైంలో ఆ శ్వాస ఆగిపోతుందో తెలియదు కదండి. మరి అది చూస్తూ చూస్తూ ఆ పాపని మనం కోల్పోవాల్సి వస్తుంది. పుట్టుకతోనే గుండెకు రంధ్రం గల పిల్లలు పుడతారండి. ఎవరెవరండి? పెదవి చీలి ఉన్న హెయిర్ లిప్, పెదవి చీలి ఉన్న పిల్లలు. తర్వాత క్లెఫ్ట్ ప్యాలెట్, అంగిలంతా చీలి ఉండి మాటలు రానటువంటి పిల్లలు. తర్వాత క్లబ్ ఫుట్, మరగుజ్జు గల పిల్లలు. తర్వాత కంజెంటల్ హార్ట్ డిసీజెస్, పుట్టుకతోనే గుండెకు రంధ్రం గల పిల్లల్ని ఈ తల్లి అందిస్తుందండి. మరి ఎంత అనర్థం అండి. కాబట్టి తల్లి ఆ బాల్య వివాహాలు చేయకుండా ఉన్నట్లయితే, ఒక వయసు వచ్చిన తర్వాత మాత్రమే చేస్తే కనుక, ఇప్పుడు ప్రభుత్వం ఏ వయసు పెట్టిందండి? ఆడపిల్లలకి 21 సంవత్సరం, మగపిల్లవాడికి 25 సంవత్సరాలు. అంటే ఏంటంటే ఆడపిల్ల అప్పటి వరకు బాగా చదువుకొని తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. ఎటువంటి సమస్యనగా భవిష్యత్తులో వచ్చినా కూడా తను నిలబడగలదు వ్యక్తిగతంగా కూడా అనే దీంతో ఆడపిల్లకి 21 సంవత్సరాల చదువు మొత్తం పూర్తవుతుంది. శారీరకంగా మానసికంగా పరిపక్వ స్థితికి వస్తుంది కాబట్టి అప్పుడు వివాహం చేయాలని ప్రభుత్వం చక్కటి చట్టం తెచ్చిందండి. మగ పిల్లవాడికి 25 సంవత్సరాలు అంటే అతని చదువు అంతా అయిపోతుంది, తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతాడు. వివాహం అయితే కనుక అటు తల్లిదండ్రుల్ని, ఇటు భార్యని, పుట్టిన బిడ్డల్ని ఏ టైంలో ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, భార్య ప్రెగ్నెన్సీ వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ అవగాహన కలిగి ఉంటాడు. కాబట్టి మగపిల్లవాడికి 20 సంవత్సరాల వయసు అని ఈరోజు మనకి చట్టం ఉన్నదండి. కాబట్టి 21 సంవత్సరాల లోపు ఎవరికి కూడా పిల్లలకి పెళ్ళి చెయ్యకూడదు. ఆడపిల్లకి, మగపిల్లవాడికి 25 సంవత్సరాల లోపు చేస్తే అది చట్టరీత్యా నేరం అవుతుందండి. మరి ఇన్నున్నాయి కాబట్టి ఆ పిల్లలకి బాల్య వివాహాలు చెయ్యకూడదు. మనం ఏం చేయాలి? కొన్ని మీటింగ్స్ పెట్టి తల్లిదండ్రులకి చైతన్యం కలిగిస్తూ ఉండాలండి. అంటే మదర్స్ మీటింగ్ పెట్టినప్పుడు కానీ, అంగన్వాడీ సెంటర్స్లో కానీ, ఇప్పుడు ఐసిడిఎస్ వాళ్ళ కోసం బాగా మంచి మంచి సర్వీసెస్ అందజేస్తున్నారండి. మరి వాళ్ళ అంగన్వాడీ సెంటర్లో కిషోర బాలికలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు వివాహం చేసుకోవాలి, చిన్న వయసులో వివాహం చేసుకోవటం వల్ల నష్టం ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు తెలియచేస్తూ ఉన్నారండి. మన హెల్త్ స్టాఫ్ ఇంటికి వెళ్తారు, హెల్త్ అసిస్టెంట్స్ కానీ, మరి ఐసిడిఎస్ అంగన్వాడీ టీచర్స్ కానీ, మన ఆశా కార్యకర్తలు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చక్కటి అవగాహన మదర్స్ కలిగించి ఏ వయసులో వివాహం చేయాలి, ఆ చిన్న వయసులో వివాహం చేయటం వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయి అనే తల్లికి చక్కగా చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ నేను ఆ తల్లికి ఒక ప్రబోధ గీతంగా నేను రాసిన ఒక సాంగ్ అనేది మీకు పాడి వినిపిస్తానండి. మెలుకోమ్మా కనులు తెరిచి చూడమ్మా, నీ చిట్టి తల్లి ముద్దు మురిపెం చూడమ్మా, నువ్విచ్చే ఆహారం, నువ్వు చూపే ఆదరణ నీ బిడ్డకు దీవెనగా మారాలి, బంగారు భవిష్యత్తుగా మారాలి, నువ్వే దీని బాచురాలవమ్మా అమ్మా, మెలుకోమ్మా కనులు తెరచి చూడమ్మా, నీ చిట్టి తల్లి ముద్దు మురిపెం చూడమ్మా.
10 సంవత్సరముతో ప్రారంభమవుతున్న కౌమార దశను నువ్వు గుర్తించాలి. ఈ దశలో అందించు పోషకాహారం, ఈ దశలో జరిగేను మార్పులెన్నో. భయముందే నీ బిడ్డను ధైర్యమివ్వు, భయముందే నీ బిడ్డకు ధైర్యమివ్వు. మేలుకో మా కనులు తెరచి చూడమ్మా, నీ చిట్టి తల్లి ముద్దు మురిపెం చూడమ్మా. చిన్నప్పుడే పెండ్లి చేసి చిట్టి తల్లి జీవితాన్ని చిందర వందర నువ్వు చేయొద్దమ్మా. చిన్నప్పుడే పెండ్లి చేసి చిట్టి తల్లి జీవితాన్ని చిందర వందర నువ్వు చేయొద్దమ్మా. సంతానోత్పత్తి రేటు పెంచొద్దమ్మా, దేశ జనాభాను నువ్వు పెంచొద్దమ్మా. నువ్వే దీని బాధ్యురాలవమ్మా అమ్మా. మేలుకో మా కనులు తెరచి చూడమ్మా, నీ చిట్టి తల్లి ముద్దు మురిపెం చూడమ్మా. వెంట వెంట కాన్పులతో గర్భస్రావములతోనూ నెలలు నిండక జరిగిన కాన్పులతోనూ బరువు తక్కువ కలిగిన బిడ్డలతోనూ రక్తహీనతకును గురియౌనమ్మా, రక్తహీనతకును గురియౌనమ్మా. నువ్వే దీని బాధ్యురాలవమ్మా అమ్మా. మేలుకో మా కనులు తెరచి చూడమ్మా, నీ చిట్టి తల్లి ముద్దు మురిపెం చూడమ్మా. 21 సంవత్సరమొచ్చేంత వరకును నీ బిడ్డకు పెండ్లి నువ్వు చేయొద్దమ్మా. విద్యాబుద్ధులెన్నో నేర్పించమ్మా, సరి అయిన అవగాహన పెంపొందించు. నువ్వే దీని బాధ్యురాలవమ్మా అమ్మా. మేలుకో మా కనులు తెరచి చూడమ్మా, నీ చిట్టి తల్లి ముద్దు మురిపెం చూడమ్మా. మేలుకో మా వెలుగులోకి రావమ్మా, నీ చిట్టి తల్లి మంచి చెడులు చూడమ్మా. ఓకే, మరి అందరం ఈ బాల్య వివాహాలు చేయకుండా ఎక్కడన్నా చేస్తున్నా కూడా మన ఐసిడిఎస్ వారికి ఇన్ఫామ్ చేసి ఇంటిమేషన్ చేసి అలా జరగకుండా ఆ పాపను మన అందరం రక్షిద్దామండి. ఓకేమా, థ్యాంక్ యూ.